వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనం గురు పూర్ణమి లేదా వ్యాస పూర్ణమి సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి కారణం ఏంటి అంటే, వ్యాస మహర్షి ఆషాఢ మాసంలో జూన్ జూలైలో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి లేదా పూర్ణిమ రోజు జన్మించారు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం కోసం ప్రతి సంవత్సరం మనం వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమని సెలబ్రేట్ చేసుకుంటాం. వ్యాస మహర్షిని బ్రహ్మర్షిగా పిలుస్తారు. దానికి గల కారణం ఏంటంటే, వేదవ్యాసులుగా కూడా పిలుస్తారు. చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి వేదాలని 4 వేదాలుగా, ఉపవేదాలుగా, ఉపనిషత్స్గా, అంటే ఉపనిషత్ గురువుకు దగ్గరగా నేర్చుకునేటువంటి జ్ఞానం ఉపనిషత్తులుగాను, దాంతోపాటు పురాణాలను, మహాభారతాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి లేదా భగవత్ స్వరూపంగానే, విష్ణు స్వరూపంగానే మనం కొలుస్తామన్నమాట వ్యాసుల వారిని. అందుకని ఈ రోజున మనం గురు పూర్ణమి లేదా వ్యాస పూర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మనం గురువుగా కీర్తిస్తున్నామంటే, గురువు అని ఎప్పుడు అంటామంటే జ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అంతేకాని లౌకిక విద్యలైనటువంటి మనం ప్రజెంట్ విద్యార్థులకు నేర్పుతున్నాం చూసావా, అవి నేర్పే వాళ్ళని గురువు అన్నారు. అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు అని చెప్తాం. గురువు అంటే జ్ఞానం నేర్పే వాళ్ళే గురువు. లౌకిక సంబంధ విషయాలతో ముడిపడి ఉన్నటువంటి చదువు అనేది మనకి జీవనానికి ఆధారమైనటువంటి విషయాల మీదే మనకి పరిజ్ఞానాన్ని కలగజేస్తాయి. అంటే ఇప్పుడు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీలు, మ్యాథమెటిక్స్లు, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ ఇవన్నీ చదువుకునేవన్నీ ఏంటి? నేను లౌకికంగా ఈ జీవనాన్ని కొనసాగించడానికి తీర్చుకునే అవసరాలు మాత్రమే. కానీ నేను ఈ భూమి మీద రావడానికి కారణమైనటువంటి పరిస్థితులను కనుక మీరు తెలుసుకోవాలి, అసలు ఈ జన్మ రహస్యం ఏంటి, నేనెవరు అని తెలుసుకోవాలి అంటే జ్ఞానానికి సంబంధమైన విద్య. ఆ జ్ఞాన సంబంధమైన విద్యను నేర్పేవాడే గురువు. మిగతా వాళ్ళందరూ ఉపాధ్యాయులు మాత్రమే. గురువు అంటే జ్ఞానాన్ని నేర్పేవాడు. ఆ జ్ఞాన విద్య లౌకిక విద్య కన్నా దూరమైనది. అన్ని లౌకిక విద్యలు కూడా దీంట్లోనే ఉంటాయి, జ్ఞాన విద్యలోనే. జ్ఞాన విద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైనటువంటి మనిషిగా తయారవుతావు అన్నమాట. అప్పటి వరకు కూడా అపరిపూర్ణుడివే. అందుకని గురువుకి హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పది. ఎందుకంటే గురువు ద్వారానే మాత్రమే మనం పరిపూర్ణుడవుతాం అన్నమాట. సో అందుకు వ్యాస మహర్షిని మనం బ్రహ్మర్షిగా పిలుస్తాము, ఆది గురువుగా పిలుస్తాము. మనకి ఇంత జ్ఞానాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు చాలా విశిష్టమైంది. మనం జరుపుకోవాల్సినటువంటి అసలు పండుగ ఇది. మిగతా పండుగల కన్నా కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్